దాంతో అని చెప్తున్నారు. అది టేకప్ చేయాలి. రెండోది ఇక రేవంత్ రెడ్డి గారి ఏడాది పరిపాలన, ప్రజాపాలన ఏడాది అయింది. సో సవాళ్ళు, ఆయనకు ఎదురవుతున్న సవాళ్ళు, ఇంకా నడుస్తూ ఉన్న సవాళ్ళు, కొత్తగా ఎదురయ్యే సవాళ్ళు ఏమి ఉండబోతున్నాయి? నిన్నే నన్ను హిందుస్థాన్ టైమ్స్ అనుకుంటా వాళ్ళు, సారీ డెక్కన్ హెరాల్డ్ అడిగితే ఇనిషియల్ యూఫోరియా అంటే ప్రారంభమైనటువంటి సంరంభం తగ్గి సవాళ్ళు చాలా పెరుగుతున్న పరిస్థితి. ఆయన ఇప్పుడు ఒకరోజు రైతుల గురించి, ఒకరోజు ఇప్పుడు యువత గురించి ఏదో ఎక్కడో పెడుతున్నారు సభ ఈరోజు. వీటన్నిటిలో కూడా మళ్ళీ వచ్చేసరికి తన పాలన వాటికంటే కూడా సవాళ్ళు ఎక్కువ అవుతున్నాయి. కేసీఆర్కు సవాళ్ళు, కేటీఆర్కు సవాళ్ళు, ఇవన్నీ ఖచ్చితంగా ఇది మిశ్రమ ఫలితాలే ఏడాదిలో. మొదటి విషయం ఏమంటే అసలు వార్షికోత్సవం జరుపుకుంటారు కానీ ఈయన విజయోత్సవం అని పేరు పెట్టాడు. విజయోత్సవం జరుపుకునే అవకాశం 5 ఏళ్ల తర్వాత అది ప్రజలిస్తే విజయోత్సవం. సో ఇది పరిపాలన వాగ్దానాలు నిలబెట్టుకున్నామని, లేకపోతే వాగ్దాన పాలన ఉత్సవం అట్లా ఏదైనా పెట్టుకోవాల్సిందే కానీ విజయోత్సవం అని పెట్టడం బహుశా ఇదే నేను మొదటి సార్. అంటే ఆయన ఏడాది కానీ హైడ్రా మూసి ఇవన్నీ వచ్చిన తర్వాత, లగచర్ల ఘటనలో వెనక్కు వెళ్ళిన తర్వాత, వీటన్నిటి తర్వాత రేవంత్ మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంచెం సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది, కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి వచ్చింది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఫైర్ బ్రాండ్ అనే అగ్గిపీడు కానీ అని ఉండొచ్చు. కానీ ఆయనే అధినేతగా రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్నప్పుడు ఈ మాట్లాడే తీరు కూడా కొంచెం జాగ్రత్త పడాలి అనేది బలంగా వచ్చింది. అంటే అది రాజశేఖర రెడ్డి గారి స్కూల్ నుంచి అయితే నేర్చుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన అనేవారు కదా, కోపం నరం నాకు తెగిపోయింది అన్నారు. చాలా నవ్వేవాడండి. ఇప్పుడు నాయకులు నవ్వుతూ మాట్లాడడం మంచిగా ఉంటుంది, అట్లా ఏముందండి. ఇప్పుడు కేసీఆర్ని మీరు ఎంత నానొచ్చు కానీ మరి కొన్ని భరించలేని మాటలు వాడటము, ఆయన వాడితే అది పొరపాటు, అది తప్పన్నాం కదా మనం. అప్పుడు మళ్ళీ అదే చేయటం ఎందుకు? కేటీఆర్ కేసులు ఎప్పుడు ఈ వీటిలో మునిగి తేలటం. నిన్న అయితే ఆయన ఒక సవాల్ చేస్తున్నారు కిషన్ రెడ్డికి, నువ్వు అక్కడికి వెళ్ళి 1,00,000 కోట్లు తీసుకురా, లేకపోతే గుజరాత్కు వలసపోని. తప్పకుండా తెచ్చాడా తేలేదా వాటి మీద కావాల్సినంత పోరాటం చేయొచ్చు. కానీ గుజరాత్ తెలంగాణ మధ్యలో ఇదేం గొడవ కాదు కదా, గుజరాత్కి ఎందుకు పోవాలి కిషన్? రేపు పొద్దున వాళ్ళు అడగచ్చు మన ఆరిజిన్ ఏంటని అడిగితే ఎవరు? అక్కడి నుంచి మొదలవుతాయి కదా, ఆర్గనైజర్ దగ్గర నుంచి వస్తాయి మళ్ళీ. ఇవన్నీ కూడా రాజకీయాలు, రైతులు అందరూ విమర్శ పూర్తిగా 100కి 100 బాగుందన్న వాళ్ళు ఎక్కువ మంది కనిపించట్లేదు. వామపక్షాలు కూడా మీరు కొంచెం. కానీ ఒక విషయంలో రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి సార్. సంక్లిష్ట రాజకీయాల కాంగ్రెస్ నేపథ్యం, దాంట్లో ఏడాది పూర్తి చేసుకున్నాడు ఆయన. ఇది అప్రిషియబుల్. ఏడాది 2 ఏళ్లకు కూడా ఢోకా ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఇంకోటేమో కాంగ్రెస్ కష్ట పరిస్థితుల్లో ఉండటమే. మనకు ఇండియా క్రికెట్ టీం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, క్రికెట్ టీం కెప్టెన్ ఎవరో ఒకరు షైన్ అవుతుంటారు అట్ ది కాస్ట్ ఆఫ్ టీమ్ అన్నట్టుగా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి పర్సనల్ ఆరా ఇది బాగా పెరిగిన పరిస్థితి. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఎక్కువ ఆయన మీదే. అదర్వైజ్ ఏమంటే విధానపరమైన అంశాలు చర్చించి సరిగ్గా 4 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. రాలేదు. రాహుల్ గాంధీ కూడా మధ్యలో కొంచెం ఒడిదుడుకులు వచ్చాయన్నారు, ఆయన సర్దుకున్నాడు. రేవంత్ రెడ్డి న్యూ ఎరా పాలిటీషియన్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు పాత బ్యాగేజీ పెద్దగా ఏం లేదు, లగేజ్ మోసుకురాలి, ఆయనేం మోసుకురాలేదు. పూర్తిగా న్యూ మిలీనియం చైల్డ్ అంటారు. ఈజ్ ఏ న్యూ మిలీనియం లీడర్. మోస్ట్లీ లాస్ట్ 15 years 1.5 decade పెరిగినటువంటి ఒక నాయకుడు. అంతకుముందు ఉన్నది లాంచింగ్ అంతే. కాబట్టి అయితే అట్ ది సేమ్ టైం